మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? అసలు రాజకీయాల్లోకి రావాలి అని ఎప్పుడూ అనుకోలేదు. రాజకీయాల సైడ్ వెళ్తే కొంచెం ప్రమాదం గానీ లేకపోతే రేపటి రోజు ఏమైనా ఇబ్బందులు వస్తాయని ఏమన్నా ఆలోచించారా? టు బి వెరీ ఫ్రాంక్, రాజకీయాలంటే ఒక బూతు. బీజేపీకి కనీసం ప్రతిపక్ష హోదా లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే ఎన్నికలలో గత 10 ఏళ్ల నుంచి చెప్తున్నారు, వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. అంత నమ్మకం ఏంటి? అంటే ఇప్పటికీ కూడా 1,00,000 వరకు ఉన్న వాళ్ళకు రుణమాఫీ ఇచ్చిండని కూడా చెప్పుకుంటున్నాడు కదా. చెప్పడము వేరు, పేపర్లల్లో రాయడం వేరు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రావట్లేదు, బడ్జెట్ కేటాయించడం లేదు, అందుకనే తెలంగాణకి నేను ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాను కూడా చెప్తున్నారు. సిగ్గులేని చర్య మాటలు అవన్నీ. బీజేపీకి బీఆర్ఎస్ కి రహస్య ఒప్పందం ఉందంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆల్రెడీ సిట్ విచారణకు మేము కేంద్రానికి అప్పచెప్పినాం, కానీ కేంద్ర మంత్రి ఇప్పటి వరకు రెస్పాండ్ అవుతలేడు, అందుకనే మేము చర్యలు తీసుకుంటలేము. ఈయన తోటేమన్నా మంచి పనులు అయినాయి అంటే నేను చేసిన అని గొప్పలు అంటాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంటూ తన మనుగడను కాపాడుకోలేకపోతుంది. దానికి కారణం కొత్త పాత అనే డిఫరెన్స్ ఉంది వాళ్ళ మధ్యలో. ఇది ఇవాళ కొత్తగా కాదు. ఒక ప్లేట్ పట్టుకొని అన్నం కోసం అక్కడికి వచ్చిండు, అక్కడ జై శ్రీరామ్ అనే నినాదం చేస్తాను, నీకు ప్లేట్లో అన్నం పెడతా అని ఒక బీజేపీ కార్యకర్తనే అనడం జరిగింది. ముస్లిం హేతో కాంగ్రెస్ హే, కాంగ్రెస్ హేతో ముస్లిమే అని చెప్పి బాజాబ్తా నరి రోడ్డు మీద ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుండు. మీరు ఈ ప్రశ్న ఆలని ఎందుకు అడుగుతలేరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ బాగుందా? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ బాగుందా? బీజేపీ వస్తే మార్పు ఏ విధంగా వస్తుంది? మహిళలకు నేను అండగా ఉంటాను, మహిళల తరపున నేను పోరాటం చేస్తానని మీరు మాట్లాడారు చాలా సందర్భాలలో. మహిళలకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను అండగా నిల్చుంటానన్నారు. మరి బండి సంజయ్ కొడుకైనటువంటి బండి భగీరథ్ విషయంలో అమ్మాయి గుర్తుకు రాలేదా? ఆ విషయంలో ఎవరు రెస్పాండ్ కాలేదు. బండి సంజయ్తో పాటు ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళమ్మ నువ్వు కేసు పెడితే నీకు లైఫ్ లేకుండా చేస్తామని. కార్పొరేటర్ గా మీరు మీ కాన్స్టిట్యుయెన్సీ కి ఏం చేశారు? అందులో నేను నంబర్ 1 ఉన్నానని నేను అనుకుంటాను. ఇదంతా దేనికోసం? మహేశ్వరం టికెట్ కోసమేనా? డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఆకుల శ్రీవాణి గారు కార్పొరేటర్ అయినాక కొన్ని ఆస్తులు కూడా పెట్టిర్రు. యాప చెట్టుకి మామిడి కాయగా ఆసింది అని అంట. బీజేపీ అంటేనే హిందుత్వం అని చెప్తారు. నిజంగా కూడా బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అమ్మ. ఈ లోపాలను సరి చేసుకుంటే తెలంగాణలో నెంబర్ 1 బీజేపీ అని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? అవునండి, మా బీజేపీలో లోపాలు ఉన్నాయి. బీజేపీ సిద్ధాంతాలతోటే ముందుకెళ్తుందంటే అసలు ఏంటి ఆ సిద్ధాంతాలు? హిందుత్వాన్ని కాపాడడం. భారతదేశం అంటే ఓన్లీ హిందువే కాదు కదా. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందువులే.